నమస్కారం అండి. శ్రీ మాత ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. నా పేరు నారాయణ పండిట్. మనం ఈరోజు జ్యోతిష్ శాస్త్రంలోని ఫలదీపిక అనే గ్రంథంలో వివరించిన యోగాల గురించి తెలుసుకుందాం. అందులో ఒకటి వీణాయోగము అంటారు. మన జాతకంలో ఈ వీణాయోగాన్ని కనుక్కోవడం ఎలా అంటే, ఎవరి జాతకంలో అయినా వరుసగా 7 రాసులలో, అది ఏ రాసులైనా పర్వాలేదు, వరుసగా ఉండాల. 7 రాసుల్లో మొత్తం 9 గ్రహాలు ఉండాల. అలా ఉంటే అది వీణాయోగము అంటారు. అంటే సపోజు వృషభం నుండి వృశ్చికం వరకు, వృషభము తర్వాత మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికం, ఈ రాశుల్లో గ్రహాలన్నీ ఉండాలి. ఒక్కొక్క రాశిలో 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, అలా మొత్తానికి 7 రాశుల్లోనూ గ్రహాలు ఉండాలి. దాన్ని వీణాయోగము అంటాం. ఈ వీణాయోగం ఉన్న వారికి ఫలితాలు ఏమొస్తాయంటే, ఈ యోగం ఉన్నవారు ఎప్పుడు విలాసవంతంగా ఉంటారు, మంచి సంగీతాన్ని ఆస్వాదిస్తారు, నాట్యాన్ని ఆస్వాదిస్తారు, వినోదాలతో కాలం గడుపుతారు. ఇలా ఉంటుంది. ఇది వీణాయోగం యొక్క ఫలితాలు. ఈ వీణాయోగం అనేది మనం ఈజీగా గుర్తుపట్టచ్చు. మన జాతకంలో వీణాయోగం ఉండేవారికి ఇలాంటి ఫలితాలు ఉంటాయి. ఇది మీ జాతకంలో ఉందో లేదో చూసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.